హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మేలచేరు గిత్తలు యూట్యూబ్ ఛానల్. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి. మరొక అందమైన గిత్తల షెడ్ రావడం జరిగిందండి. ఆ గిత్తల షెడ్ పేరు వచ్చేసి ఎద్దనపల్లి పెద్ద అబ్బాయి బుజ్జి మెమోరియల్ వై మనోజ్ కుమార్ చౌదరి గారండి. రావిపాడు గ్రామం, నసరాపేట మండలం, పల్నాడు జిల్లా వారి గిత్తల షెడ్ దగ్గర వచ్చాను. వారి దగ్గర ఏ గిత్తలు ఉన్నాయండి రైతు వారి మాటలో తెలుసుకుందామండి. చిన్న పరిచయం కార్యక్రమం ఫ్రెండ్స్. ఎలా ఉన్నాయో కనుక్కుందామండి రైతు వారి మాటలోనే. ఏం పేరు అన్న? పెద్దనపల్లి పెద్దబ్బాయి బుజ్జి మెమోరియల్ వై మనోజ్ చౌదరి, రాయపాడు గ్రామం, నర్సాపేట మండలం, పల్నాడు జిల్లా వారి గిత్తలండి. అన్న, మీరు ఈ ఎద్దుల పందాల ఫీల్డ్ ఎప్పటి నుంచి ఉంటున్నారు? మా చిన్నప్పటి నుంచి ఉన్నాయి ఇంట్లో. కొంచెం అనివార్య కారణాల వల్ల మధ్యలో తీసేయాల్సి వచ్చింది. ఇప్పుడు నేను మళ్ళీ స్టార్ట్ చేశారు మీరు? ఇప్పుడు 1 ఇయర్ అయింది. ఇప్పుడు ఈ గిత్తలు ఏ సైజులు ఉన్నాయన్న? 4 పళ్ళ నుంచి 6కి వచ్చినాయి. కారం పొడి పందానికి 4 పళ్ళ నుంచి 6 పళ్ళకి వచ్చినాయి. నెల 10 రోజులు ఇది, అది నెల అయింది. ఆ గిత్తన్న? అది రైఫిల్ నెల 4వ తారీఖు వచ్చింది. ఓకే. ఈ గిత్త పేరు ఏం పేరన్నా? అఖండ. ఆ గిత్త పేరు? రైఫిల్ గిత్త. అఖండ రైఫిల్ గిత్తలు. ఇప్పటి వరకు ఎక్కడెక్కడ పాల్గొన్నారన్న? 6 పళ్ళు వచ్చినాక తొలి పందెం గురిజాల, ఆ ప్లేస్ లేదు, ఫస్ట్ కాడి పడింది. ఇంకా అక్కడి నుంచి నర్సాపేటలో 6వ స్థానంలో ఉన్నాం. తర్వాత అన్నమొట్ల వారిపాలెం 3వ స్థానం, చిలకలూరుపేటలో 2వ స్థానం. చిలకలూరుపేటలో 2వ స్థానం. ఇప్పటివరకు 5 స్థానాలు పాల్గొన్నారు. 5లో 1 ప్లేస్ లేదు. ఇప్పుడు ఈ గిత్త ఎలా ఉంటుందంట పందెంలో? ఇది బాగా మోసిద్ది, బండని తీసుకోవటంలో బాగుంటుంది. ఆ గిత్తన్నా? అది రైఫిల్ గిత్త. అగ్రెసివ్, ఫ్లైట్లో వెళ్తుందా రైఫిల్ గిత్త? ఇది అఖండ గిత్త. బండను మోసిద్ది అవసరం అయితే. సంవత్సరం అయితే ఫీల్డ్లోకి వచ్చాయి మళ్ళీ కమ్బ్యాక్గా. ఈ గిత్త దగ్గర రాను అసలు. ఈ గిత్త మనస్తత్వం ఎలా ఉంటుంది? ఇది కొత్త మనుషులు చూస్తే కొద్దిగా ఒద్దిగ్గా ఉంటుంది. కొత్త మనుషులు చూస్తే కొద్దిగా ఒద్దిగ్గా ఉంటుంది. మనసు మంచిదే. పరిచయ కార్యక్రమం ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి. ఈ గిత్తలు ముందు రాబోయే ప్రదర్శనలో మంచి ప్రదర్శన కనబరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.